నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు ఎక్స్క్లూజివ్గా సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ మీద కొన్ని కథనాలు వస్తున్నాయి. బీజేపీ కూడా ఏదో బిగ్ గేమ్ ప్లాన్ చేస్తున్నదని. అసలు ఏంటి దీని సారాంశం? ఒక పక్క మేము కలిసి ఉంటాం 15 సంవత్సరాలు అంటున్నారు, మరొక వైపు ఆయన మీద ఏదో ఇన్సైడ్ జరుగుతుంది అని. అంటే బీజేపీ కంటే తెలుగుదేశం అంటే వరుసగా ఇంకా ఈయన జాతీయ స్కెచ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి తర్వాత. అలాగే వైసీపీ వాళ్ళు కూడా మన అంబటి రాంబాబు అయిన తర్వాత మళ్ళీ కాపు రాజకీయాలు సమీకరణాలు ఇవన్నీ పెంచుతున్న కొద్దీ జనసేన నుంచి ఒకరిద్దరు కాస్త ఎడంగా వెళ్ళటము, అంటే ఆ కుల రాజకీయాలు రావటము, ఇక్కడి నుంచి ఈయన జనసేన వేగం పెంచడం, దీనివల్ల చూస్తే ఈయన ఏదో హీస్ ప్లానింగ్ బిగ్ అనే ఒక భావం అంతకథకు కలుగుతుంది. కానీ తెలుగుదేశం వాళ్ళ రియాక్షన్ భిన్నంగా ఉంది. వాళ్ళ వైపున లొకేషన్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు, దానికోసం ఆయన అందరినీ కలుసుకుంటూ వరుసగా చేస్తున్నారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కానీ ఇది ఒక ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం కాకపోయినా ప్రచ్ఛన్న ఘర్షణలాగా, లేకపోతే వైరుధ్యంలాగా, ఒక వైరుధ్యంలాగా ఇది తయారైనప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనేది ఏంటంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, ఆయన వచ్చినందుకు చాలా ఇదైంది, అంతవరకు మేము ఒప్పుకుంటాం. కానీ ఆయన ఏదో ముఖ్యమంత్రి అయిపోతారు, లేదా ఆయన నాయకత్వం అన్న స్థాయిలో మాట్లాడితే అది ఎట్లా కుదురుతుంది? సీట్లను బట్టి చూసినా, ఓట్లను బట్టి చూసినా జనసేనకు తెలుగుదేశానికి ఎక్కడ పొంతన కూడా లేదు. ఉప ముఖ్యమంత్రి కావడం చాలా గౌరవప్రదమైన స్థానం, ఆయన చాలా గౌరవించినట్టే లెక్క. ఇంకా అంతకంటే జనసేనకు ఉన్న బలానికి అది అవకాశం కాదు. అది కూడా మొదటిసారే కదా వాళ్ళు ప్రయత్నించారు, అంతకుముందు 2 చోట్ల ఓడిపోయారు కదా. అవును. మరి అటువంటి అప్పుడు ఉంటే ఒకవేళ వ్యక్తిగతమే జరగాల్సింది కాబట్టి కొంత వాస్తవికంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంతమంది ఈ దూకుడు వన్ సైడ్ లాగా చేస్తే మటుకు అది కుదరదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొంతమంది అనేది ఇప్పుడు అదే ఎక్కువ, దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఇది కూటమి ఐక్యతకు కూడా దోహదం చెయ్యదు. మామూలుగా 15 ఏళ్ళు ఉంటామని మేము అందరం చెప్తున్నాం, కానీ సెకండ్ లైన్లోనేమో ఈ మాట ఇలా వస్తుంది. దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది పవన్కు బాగా తెలుసు. అవును, పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుసు, ఆయన ఉన్నంతలో వాస్తవికంగానే ఉన్నారు. కాకుండా మీరు అన్నట్టుగా బీజేపీ కూడా ఈ విషయంలో మార్పు ఉంది. బీజేపీ మొదట్లో ఎందుకైతే ఏముంది, పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఎక్కువ బూస్ట్ హైప్ ఇచ్చిన మాట నిజమే, కానీ చాలా తొందరలోనే వాళ్ళు అసలు తెలుగుదేశం వాళ్ళే మాతో కలిసి వస్తున్నప్పుడు, లోకేష్ బాబే హాట్లైన్ నడుపుతున్నప్పుడు మనం ఎందుకు చిన్న పార్టీని కోసం పెద్ద పార్టీని వదులుకోవాలనే దీనికి వచ్చారు. అందువల్ల కూటమిలో అంతర్గతమైన అంశాలు కొంత మారుతున్నాయి. దీర్ఘకాలంలో ఏం చేస్తుంది బీజేపీ అనేది తెలీదు. బీజేపీ అనేది జగన్మోహన్ రెడ్డి వేలు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు, అంతవరకు నిజమే. పవన్ కళ్యాణ్ కూడా ఒక అట్లా అడ్డు పెట్టుకొని వాళ్ళు పవన్ కళ్యాణ్తో కూడా సంబంధాలు పాటిస్తున్నారు. కానీ ఈ సమయంలో అయితే అత్యధిక సంబంధాలు, ప్రాధాన్యత, వెయిటేజీ వాళ్ళు లోకేష్కు, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది బీజేపీలో పావులు కదుపుతూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానము, నెయ్యి, లడ్డు ఈ విషయంలో తెలుగుదేశం వాళ్ళు బాగా నిరుత్సాహం అనండి, లేకపోతే ఒక విధమైన అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. అసలు మీతో మేము పెట్టుకోవడం వల్ల కదా మాకు ఈ ఎజెండా వచ్చింది, మాదేమో లౌకిక పార్టీ ఎప్పటి నుంచో, మీ రాజకీయాలు వీటన్నిటి వల్ల మేము పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మాట్లాడితే మీరేమో అసలు నోరు మీద పని పరిస్థితి. సో అందుకని మళ్ళీ మేమేదో మేము చాలా ఎక్కువగా అత్యుత్సాహంగా వచ్చినట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు, లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా, ముఖ్యంగా చంద్రబాబు చాలా హడావుడిగా వెళ్ళొచ్చారు కదా, ఇంకా పెద్దగా దీని మీద ఏం వద్దులేండి, ఇంక ఇంతటితో చాలు అన్న పద్ధతిలో ఢిల్లీ పెద్దలు సూచన చేశారట. సో దాంతో ఒక విధంగా ఆయన కూడా తిరిగి రాగానే ఇంకెవరు ఏం మాట్లాడకండి, సైలెన్స్. మీరు చూస్తే ఒక్కసారిగా సైలెన్స్, నిశ్శబ్దం వచ్చేసింది, మనలాంటి వాళ్ళు మాట్లాడింది తప్ప. అందుకని ఇవన్నీ అంతర్గతంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. వీటిని కొలిక్కి తెచ్చుకోకపోతే మటుకు ఇప్పుడు లోకేష్ కలుసుకుంటున్న వాళ్ళల్లో జనసేన, బీజేపీ వాళ్ళని కూడా కలుస్తున్నాడు. కేవలం తెలుగుదేశం వాళ్ళనే కాదు. సో కూటమిలో ఉన్న ఇతర పార్టీలతో కూడా డైరెక్ట్ యాక్సిస్, ప్రత్యక్ష సంబంధము, లేకపోతే ఆ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని సూచిస్తున్నాయి. దీనికి నేను అన్నాను కదా మీతో, ఉగాదికి
అవును. ఉగాదికి జరుగుతుంది అంటే అది ఈ ఉగాది 26 ఉగాది అంటే 27 ఉగాది అయ్యే అవకాశం ఎక్కువ. దానికి ఇంకో లింక్ ఏమంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2027 జూన్ జూలై అప్పుడు ఆమె పదవీ కాలం అయిపోతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రపతికి రెండోసారి ఇవ్వలేదు. అవును. చాలా ఉపరాష్ట్రపతికి కూడా రెండోసారి ఇవ్వలేదు. ఆయనకు ఇంతకుముందున అన్సారీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. అందువల్ల ఇంకా ద్రౌపది ముర్ము అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉంటారు కేంద్రంలో. మొదటిసారిగా ఆయన పార్టీ వర్గాల దగ్గర కూడా ఓకే కేంద్రంలో ఏదైనా ఉంటే చూద్దాము, ఇక్కడ ఎట్లాగో లోకేష్కు వారసత్వం అప్పగించినప్పుడు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాస్తవికంగా లీడింగ్ ఫిగర్ లోకేష్ అనే మెసేజ్ చాలా బలంగా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా రెగ్యులర్గా శిక్షణ తరగతులు, ఇంటరాక్షన్స్ ఇవన్నీ వీటన్నిటిని కూడా లోకేష్ 1000 మంది అట్లా వచ్చి లీడ్ చేస్తున్నాడు. చంద్రబాబు పెద్ద మనిషిగా పెద్దరికంగా వచ్చి ఒక పావు గంట అలా ఇంటరాక్షన్, అది కూడా జిల్లా స్థాయిలో తప్ప లేదు. అందువల్ల ఇవి రెండు సమాంతరంగా జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జాతీయ అనడంలో ఇది కూడా ఒకటి ఉంది. మొత్తం ఫోకస్ ఇక్కడే పెట్టేసి ఇంకా అన్నీ ఇక్కడే అనుకుంటే తర్వాత ఇక్కడ వచ్చే మార్పులు చేర్పులు బీజేపీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అని ఒకే ఒక లాస్ట్ పాసిబిలిటీ ఏంటంటే పరిస్థితులు ఏదైనా అవసరమైతే రాజకీయంగా బీజేపీ జనసేన కలిసి కూడా వెళ్ళొచ్చు. కానీ తెలుగుదేశం ఆలోచన ధోరణిలో మటుకు వాళ్ళు ఉండడానికే ఇష్టపడతారు బీజేపీతో. అవును, ఇది చాలా తీవ్రమైన మథనమే. సార్ ఇప్పుడు రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడానికి ఎన్డీఏ రెడీగా ఉంటుందా? వీళ్ళైతే ఈయనే కదా సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడు అందరికంటే చేశారు కదా. అది వరకు ఆయనకు 1996లోనే రాష్ట్రపతికి ప్రధానమంత్రిగా ఉండమని హరికిషన్ సింగ్, సుర్జిత్, విపి సింగ్, బాసు, జ్యోతి బాసు అడిగితే ఆయన అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముందు ఇక్కడ కన్సాలిడేట్ చేసుకోవాలని వచ్చారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర విభజన సమస్యలు, జగన్మోహన్ రెడ్డి వీటన్నిటితో ఆయన రాష్ట్రం నుంచి కదలేకపోయాడు. ఇప్పుడు చాలా ఫామ్గా 150 స్థానాలకు పైన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కుమారుడికి అప్పగించి ఢిల్లీకి వెళ్ళి కొంతకాలం ఇంత సుదీర్ఘమైన లాంగ్ ఇన్నింగ్స్ తర్వాత లెట్ మీ ట్రై అట్ ది సెంటర్ అనే ఒక ఆలోచన ఆయనకు ఉంది అనేది అయితే తెలుగుదేశం వర్గాల్లో బలంగా వినిపిస్తున్న ఒక మాట. దానికైతే ఆయన క్షేత్రం సిద్ధం చేసుకుంటున్నారు. సరే ఓకే, లోకేష్ కానీ ఒక రాష్ట్రపతి కదా ఉపరాష్ట్రపతి కావచ్చు. ఇప్పుడు వెంకయ్య నాయుడు కొంచెం సీనియర్ కదా, ఇప్పుడు అటువంటిది ఏదైనా లోకేష్కి పగ్గాలు అప్పచెప్పితే ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి సార్? జగన్ వర్సెస్ లోకేష్, ఇప్పుడు వరకు జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, ఈ రకంగా ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు జగన్ వర్సెస్ లోకేష్ అంటే బాగా అగ్రెసివ్ ఫేజ్లోకి వచ్చేస్తాయి. చాలా దూకుడు బాగా పెరుగుతుంది ఇరు పక్షాల నుంచి కూడా. ఇప్పటికే రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ అన్న పద్ధతిలో ఉంది కదా. ఎంత లేదన్నా తండ్రికి సమకాలీకుడు చంద్రబాబు నాయుడు, సేమ్ అక్కడ అంతే కదా, అక్కడ దాదాపు ఇదే అవుతుంది. కాబట్టి నేను అంటుంది అదే, చంద్రబాబు జగన్ పోటీ పడినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ దేశంలో ఎప్పుడు రాలేదు. వాస్తవంగా కొనసాగి అదే విధంగా అదే బలం వచ్చి ఎక్కడ ఒకరు నిలబడడం ఇంకోటి తగ్గడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అది ఇంట్రెస్టింగ్ అవుతుంది. రెండోది కార్పొరేట్ పాలిటిక్స్లో వీళ్ళిద్దరికీ ఈక్వల్ ఇది ఉంది. ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి జగన్కు. లోకేష్ వాళ్ళకు కూడా హెరిటేజ్లు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఒకరు కూటమి లోపల కూటమి బయట తప్ప. సో ఈక్వల్ ఇది చాలా. సరే వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? అదే ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ అందుకనే ఆయన సనాతనం అనేదాన్ని ఎక్కువగా ఆయనకు పర్సనల్ గ్లామర్ ప్లస్ సనాతనం అదే ఆయన ఆ లైన్ పెట్టుకున్నాడు. ఆయనకు వ్యక్తిగతంగా విపరీతమైన విశ్వాసం ఈ ఆధునిక అభ్యుదయ భావజాలం అలా కమ్యూనిస్టు ఇట్లాంటివన్నీ చెప్పడం అవన్నీ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయనకు చాలా విపరీతమైన ఆధ్యాత్మికత, భక్తి, ఇవన్నీ నమ్మకాలు చాలా ఎక్కువ. అనేకం మాట్లాడారు కదా మధ్య, దిష్టి లాంటివి కూడా అంశాలు అయిపోయినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో తన రోల్ ఎలా అనేది ఆయన రీడిఫైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పైకి చెప్పినా చెప్పకపోయినా ఈ టర్మ్ వరకు ఆయన లోకేష్ వచ్చినా ఆయన లోకేష్తో కూడా ఉంటారు. ఇంకా అందులో ఏమీ అవును గోయింగ్ బ్యాక్ అంటే అప్పుడు జగన్ వర్సెస్ పవన్ లోకేష్ అవుతుంది అన్నమాట.
అంతే కదా. జగన్ వర్సెస్ పవన్ మామూలుగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే వాళ్ళు కూడా పెంచుతున్నారు. జగన్ కూడా పవన్నే ఇష్టపడవచ్చు. అవును. ఇప్పుడు లోకేష్ మీరు గుర్తిస్తే కనుక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారి జిహెచ్ఎంసీ 2015లో అనేక మంది చెప్తుంటే మీరు కేటీఆర్తో జగన్తో నన్ను పోల్చకండి, వాళ్ళు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, నేను ఇప్పుడు మొదటిసారిగా ఇప్పుడు బహిరంగంగా ఇప్పుడు వస్తున్నాను. ఉండడం 2009 నుంచి ఆయన ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. కానీ నేను బహిరంగంగా నాయకత్వంలోకి ఇప్పుడు వచ్చా కాబట్టి అది 10 ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు అది వేరు కదా. బట్ జగన్ ఆ విధంగా చూస్తే దేనికైనా పవన్ కళ్యాణ్ ఇదంతా ఉండొచ్చు, కానీ అది కూడా ఇలాగే ఉంటుందనేది కూడా ఒక ప్రశ్నే. ఇప్పుడు ఆ పాత్ర లోకేష్ తీసుకోవచ్చు. అవును. ఇప్పుడు బలాన్ని బట్టి అధికారాన్ని బట్టి ఇవన్నీ వస్తాయండి. అంతే, జగన్ అంతే కదా. కాకపోతే జగన్కి ఏంటంటే 60 స్థానాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వచ్చాయి కాబట్టి. రెండవది సోనియా గాంధీతో పోరాడాడు అనేవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఒక దీంతో వచ్చాడు కేసులతో పాటు. అవును. అంటే ప్రత్యర్థులు కేసులు చూడొచ్చు, కానీ అభిమానులకేమో నిలబడ్డాడు గట్టిగా అనేది కూడా ఒకటి వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ టిపికల్ ఇది. మొన్న ఎన్నికల్లో ఆయనే సంధానకర్త, ఆయనే దీన్ని కూటమిని కూర్చాడనే ఒక ప్లస్ ఆయనకు బాగా పనిచేసింది. కానీ ఆయన పునాదికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టే గండి అది కూడా తెలుగుదేశం వాళ్ళు ఫ్యాక్టర్గా తీసుకుంటున్నారు. మీరు పలానా దీనికి అందరినీ తీసుకొస్తారు అన్నది కదా, ఐకానిక్ వాల్యూ మేము ఇచ్చాము. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఎంతో కొంత గండి పెట్టింది. ప్రధాన కార్యదర్శులు ఇంకొకరు ఏదో పేరుతో ప్రతినిధులు పక్కకు తప్పుకుంటున్నారు అంటే దాని అర్థం. రెండోది ఉన్న వాళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ సంతోషంగా కూడా లేరు. ప్రతిసారి ఇవే ఫలితాలు రావు కదా. అందువల్ల ఖచ్చితంగా ఒకే ఒకటి, బీజేపీ సాహసం చేసి మనం ఇద్దరం వెళ్దామని అనుకుంటే అది వేరుగా ఉంటుంది. ఆ విషయంలో మటుకు బీజేపీ ఇంకా డైలమాలోనే పెట్టింది వీళ్ళను. ఎంత చెప్పినా వాళ్ళేం జగన్ విషయంలో మేమేం కఠినంగా ఉండబోట్లేదు, జగన్ వదులుకోమన్నది తీసుకుంటున్నారు. సో ఇందులో ముగ్గురికి 3 ఉన్నాయి. జగన్కి ఏం లేదు, ఆయన నేను పోతాను నేను గెలుస్తాను. జగన్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా కలవరు కదా, అది రూల్డ్ అవుట్. కాబట్టి ఈ విచిత్రమైన వీటి మధ్యలో చాలా మార్పులు వస్తాయి.